మన రేచర్లపేటలో యువత తనను ఆదర్శంగా తీసుకుని ఉన్నతంగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించి రేచర్లపేటకు మంచి పేరు తీసుకురావాలని డిప్యూటీ కలెక్టర్ అనిత కోరారు. రేచర్లపేట గ్లోబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద 136వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పచ్చిపాల కోడిశ్రీని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ అనిత ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ 136వ జయంతి కేక్ను కట్ చేశారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పలకలు, వృద్ధులకు చీరలు అనిత పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు స్వామిలు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని తోట సుధీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సామంతుల ఇల్లేష్, పటాని రామకృష్ణ, కొన్నాల అప్పారావు, సామతుల హనుమంతు, దౌర్ల హనుమంతు, బత్తెన ఉమాదేవి, నందిక అంజీ వరలక్ష్మి దంపతులు, పచ్చిపాల మధు, బొడ్డు పిల్లి నాని, ఆంబటి రాజు, దండగి నాగి, ధనరాశి రాకేష్, శాంతి రాజేష్, ప్రతి నిమ్ము, తెలుగు కీర్తి, స్థానిక నాయకులు, మహిళలు, స్థానిక యూత్ సభ్యులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున 6వ వార్డులో కోడిశ్రీని గారు మరియు వారి యొక్క బృందం ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ రోజున మన రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాయకపోతే మన భారతదేశం ఆయన ఇచ్చినటువంటి సిద్ధాంతాలు, ఆయన దిశానిర్దేశం ఈ రోజున మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆయన ఇచ్చినటువంటి ఒక దిశానిర్దేశాన్ని మీ అందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆయన ముఖ్యంగా చెప్పాలంటే ఒక బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. ఆయన ఒక దళిత కుటుంబంలో జన్మించి ఆయనే కాదు, ఆ కుటుంబాన్ని యావత్ ప్రపంచంలో కూడా ఒక దళిత మహానుభావుడు ఈ యొక్క రాజ్యాంగాన్ని, ఆంధ్ర రాజ్యాంగానికి సృష్టికర్త తెలియజేసిన గొప్ప మహనీయుడిని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం దర్జాగా బ్రతుకుతున్నామంటే, మంచి బట్టలు వేసుకుంటున్నామంటే ఆయన వల్ల, ఆయన పెట్టిన భిక్ష అదంతా మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. మనకి ఎన్నో సౌకర్యాలు కల్పించిన దాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాము. రిజర్వేషన్ ఆయన కల్పించిన ఒక్కదానికి కాదు, ఆయన మొత్తానికి మనకి రిజర్వేషన్ కల్పించారు. ఈ రోజుల్లో ఇంత మంచిగా బట్టలు వేసుకుంటున్నాము, తినడానికి తిండి, తాగడానికి నీరు మంచిగా నేర్పించారు అని అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల జరుగుతుందండి. ఒక బ్లాక్ బోర్డ్ అంటే ఒక స్కూల్లో బ్లాక్ బోర్డ్ రాయడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. అలాంటి భారతదేశం రాజ్యాంగాన్ని రాశారంటే అది అంత చెప్పలేము అసలు. ఆయన గురించి నేను దానికి సరిపోను కూడా నేను చెప్పడానికి. మీరందరూ ఆయన వల్ల ఎంతో నేర్చుకోవాలి. ఈ ఒక్క బర్త్డే కాదండి, ఇలాంటి బర్త్డేలు ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంకా పిల్లలు ఇక్కడ యంగర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ మోటివేట్ అవ్వండి. నాలాగా ఇంకా కొంత పిల్లలు నేర్చుకోవాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్యకి ఇంకా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.